నేటి దైవవాక్కు యోనా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను కనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపము. మనము యోనా గురించి చూస్తున్నాం. యోనా అనే పేరుకు గువ్వ అని అర్థమిచ్చుచున్నది. ఈ నినివే అష్షూరు వారి ప్రధాన నగరం. ఆ రోజుల్లో ప్రపంచంలోకెల్లా గొప్ప నగరం అది. ఇశ్రాయేలీల్లో యోనా స్వగ్రామము నుండి నినివే పట్టణము దాదాపు 800 కిలోమీటర్ల దూరాన ఉన్నట్లుగా చరిత్రలు చెబుతున్నాయి. అయితే నినివే ప్రజలు క్రూరంగా పూర్తిగా చెడిపోయి ఉన్నారు. మనం ధ్యానిస్తున్న నినివే పట్టణస్థుల దోషము దేవుని దృష్టికి ఘోరమాయను అని చూస్తున్నాం. ఆ దోషము నుండి విడిపించడానికి దేవుడు యోనాను వాడుకుంటున్నట్లు గ్రహించాలి. నీవు లేచి మహాపట్టణమునకు పోయి దుర్గతి కలుగునని ప్రకటించుము అని దేవుడు సెలవిచ్చాడు. దేవాతి దేవుడు సర్వ మానవాళిని ప్రేమించే దేవుడు కనుక వారికి ప్రకటించిన ఎడల వారి హృదయాల్లో పశ్చాత్తాపము కలుగునని దేవుని నిర్ణయమై ఉంటుంది. అందుకే సేవకులకు దేవుడు కొన్నిసార్లు అతి కష్టమైనను చేయడానికి ఏమాత్రము ఇష్టం లేని పనులను కూడా అప్పగిస్తూ ఉంటాడు. అవి అవసరమా అని అనిపించవచ్చు, అయినను చేయక తప్పదు. యోనా పరిస్థితి కూడా అలాగే జరుగుతుంది. ఏది ఏమైనాను సర్వమును చూచి చక్కపరిచే దేవుడు ప్రతి స్థలమందును ప్రతి కార్యమును ప్రతి మోసమును ప్రతి దోషమును చూస్తూ దాని నుండి విడిపించటానికి ప్రయాసపడుతూ ఉంటాడు. అది గ్రహించే మనము దేవునికి భయపడుతూ దుర్గతికి దూరంగా ఉంటూ దేవునికి సమీపస్థులమయ్యే కృప దేవుని నుండి మనందరికీ లభించునుగాక. ఆమెన్.